తెలంగాణ న్యాయాధికారుల ఆందోళనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 5 న్యాయమూర్తులను సస్పెండ్ చేసింది కోర్టు. నిన్న ఆందోళనలో పాల్గొన్న న్యాయాధికారుల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్లను ఇప్పటికే సస్పెండ్ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తెలంగాణ న్యాయవాదుల ఆందోళన అలాగే హైకోర్టు రియాక్షన్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కింది కోర్టు జడ్జిల ఆప్షన్ల రద్దుపై వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశం ముదురుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఇవాళ ముగ్గురు జడ్జిల పైన తమ యాక్షన్ను ప్రారంభించింది. నిన్న 2 జడ్జిలను సస్పెండ్ చేస్తే ఇవాళ 3 మెజిస్ట్రేట్లను సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు మరి కాసేపట్లో రానున్నాయి. ఓవైపు న్యాయవాదులు, జడ్జిలు ఆందోళనను తీవ్ర రూపం దాలుస్తుంటే హైకోర్టు ప్రతిస్పందనగా దాని మీద యాక్షన్ కూడా ప్రారంభించింది. దీన్ని తీవ్రంగానే హైకోర్టు పరిగణిస్తోంది. ఒక న్యాయమూర్తుల హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆందోళన బాట పట్టడం క్రమశిక్షణ రాహిత్యమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా హైకోర్టు ప్రస్తావిస్తోంది. 3 గంటల ప్రాంతంలో ఇవాళ ఎంతమందిని జడ్జిలను సస్పెండ్ చేశారనేటువంటి విషయం హైకోర్టు ప్రకటించబోతోంది. మరోవైపు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఇప్పటికే 140 మంది జడ్జిలు కింది కోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా సమావేశమయ్యారు. ఉదయం నుంచి కూడా ఆ సమావేశం కొనసాగుతోంది. హైకోర్టు తీసుకున్నటువంటి చర్యలపైన వాళ్ళు తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అనేక మంది న్యాయమూర్తులు ఆ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఓవైపు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం, తమకు రావాల్సినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో రావాల్సినటువంటి ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అకారణంగా తొక్కివేస్తున్నారు, తమకు రావాల్సినటువంటి న్యాయం దక్కట్లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సీజే కోర్టును వీళ్ళు బహిష్కరిస్తారన్న సమాచారంతో హైకోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది న్యాయవాదులు అందరూ కూడా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. ఇక 3 గంటల ప్రాంతంలో హైకోర్టు ఈ ప్రకటన వెలువరించబోతోంది. అలాగే న్యాయమూర్తులు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి న్యాయమూర్తులు కూడా కీలక ప్రకటన చేయబోతూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టుకు అవతల వైపు 6వ గేటు దగ్గర కొంతమంది న్యాయవాదులు బార్ కౌన్సిల్ గేటు ముందు తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ప్రక్రియ జరుగుతుందనే అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు న్యాయం అడిగినందుకు న్యాయమూర్తులను కూడా ఈ రకంగా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి చర్య, ఇది చాలా దురదృష్టకరం. స్వతంత్ర భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భం లేదు. ఇలా తెలంగాణలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి? తెలంగాణ ప్రజలకు హక్కు లేదా? తెలంగాణలో రాజ్యాంగం అమలు కావటం లేదా? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? మరి 214 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హైకోర్టు అడిగితే హైకోర్టు ఇవ్వకపోతుంది. హైకోర్టు ఇవ్వకపోగా ఆప్షన్ విధానం చేస్తుంది. ఆప్షన్ విధానం ఏంటి? అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడ 100 ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాళ్ళని అక్కడ పెట్టాలని చెప్పేసి అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టారు. అసలు ఏంది? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తున్నది? ఇవాళ భారత ప్రభుత్వానికే దీంట్లో ఈ ప్రక్రియలో పాలుపంచుకునేటువంటి అధికారం ఉన్నది. ఇవాళ భోస్లే గారు రాత్రికి రాత్రే ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఎందుకు తెచ్చినారు? దీని మీద మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏం చెప్తారు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద? ఈరోజు ఇది తీవ్రమైన పరిణామం. దీని విషయంలో మరి రేపు చలో హైకోర్టుకు పిలుపునిచ్చినారు. మళ్ళీ 1వ తారీఖు రోజు చలో ఇందిరా పార్క్ కూడా పిలుపునిచ్చినారు. దీన్ని అందరూ న్యాయవాదులు కూడా దీని విషయంలో మీటింగ్లు పెట్టుకొని ఆలోచన చేస్తున్నారు. దీన్ని చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్రాఫిక్ జామ్ అంతా కూడా బార్ కౌన్సిల్ గేట్ దగ్గర న్యాయవాదులందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి న్యాయవాదులందరూ రోడ్డుపైకి వచ్చారు, తమ ఆందోళనను కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ జామ్ అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మరొక ప్రచారం జరుగుతుంది. వాళ్ళ సాయంత్రానికి మరో 48 మంది న్యాయమూర్తులను, మెజిస్ట్రేట్లను సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు విభజన అంశం, అలాగే ఈ న్యాయమూర్తుల ఆప్షన్ల రద్దు అంశం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఓవైపు ఢిల్లీ వెళ్ళినటువంటి న్యాయవాదుల బృందం కీలకమైనటువంటి మంత్రులందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. త్వరగా హైకోర్టును విభజించాలి, ఆప్షన్లను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్తో వాళ్ళు ఢిల్లీలో కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ జరిగినటువంటి అరెస్టుల నేపథ్యంలో రేపు చలో హైకోర్టుకు న్యాయవాదుల సంఘం పిలుపునిచ్చింది. కాబట్టి రేపు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అందరూ లాయర్లు కూడా చలో హైకోర్టు పిలుపు నేపథ్యంలో
వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి రేపు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది మనం చూడాల్సి ఉంది. అవుట్ స్టూడియో.